డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ సమాన ఓటు హక్కును కల్పించారన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. కొంతమంది బిలియనీర్లు దేశ సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకునే పరిస్థితి నెలకొందన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కోదండరాం. రాజ్యాంగాన్ని రాసినప్పుడు దానికి ప్రధాన సూత్రాలుగా రెండింటిని పెంపొందించింది. మొదటిది సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు అంటే కేవలము చట్టం దృష్టిలో సమానమని మాత్రమే కాదు, పబ్లిక్ స్థలాలలో అందరికీ సమానం, అవకాశాల్లో సమానం, ఇవి దాంట్లో రాయటం జరిగింది. అదేవిధంగా అందరికీ సమానమైన ఓటు ఉండాలనేది కూడా రాయటం జరిగింది. ఈ సమానత్వపు హక్కుకు తూట్లు పొడుస్తున్న సందర్భం అని ఎందుకన్నానంటే, ఇటీవల జరిగిన అధ్యయనాల ప్రకారం 162 మంది బిలియనీర్లు ఈ దేశంలో 162 మంది బిలియనీర్లు వాళ్ళు సంపదను వాళ్ళు గుత్తాధిపత్యం చేపట్టిండ్రు. 25% జాతీయోత్పత్తి వాళ్ళ పాలవుతున్నది, 40% జాతి సంపద వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఇది ఇట్లాగే కొనసాగితే అంబేద్కర్ కోరుకున్నటువంటి ఈ సమానత్వానికి ప్రమాదం. అంబేద్కరు రాజకీయ రంగంలో సమానత్వాన్ని సమానత్వపు హక్కు ద్వారా, ఓటు హక్కు ద్వారా సాధిస్తే, ఆర్థిక రంగంలో సామాజిక రంగంలో సమానత్వాన్ని ఆదేశిక సూత్రాల ద్వారా సాధించాలనుకున్నాడు. అందులోని 36, 37, 38 ఆర్టికల్స్ సామాజిక ఆర్థిక రంగాల్లో సమానత్వాన్ని తీసుకురావాలి, ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు పోయే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని చెప్తే, అందుకు విరుద్ధంగా ఈ బిలియనీర్ల యొక్క ఆధిపత్యం అనేది కొనసాగుతూ ఉంది. ఇవాళ ఇట్లాంటి విధానాలు పోవటానికి మనం ఇవాళ చాలా కీలకంగా మనకున్న ఓటు హక్కునే మనం ఒక సాధనంగా ఉపయోగించుకోవాలి. రాజకీయ రంగంలోనే కాదు, సామాజిక ఆర్థిక జీవితంలో సమానత్వ సాధన కోసం అందరం కలిసికట్టుగా అంబేద్కర్ స్ఫూర్తితో, అంబేద్కర్ ఆలోచనల వెలుగులో ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంబేద్కర్ ఆశయాల అమలు ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అర్పించగలమనే విషయాన్ని